వెల్కమ్ టు రావుస్ అండర్స్కోర్ ట్యూట్స్. సో ఈరోజు మన టాపిక్ ఇంటిగ్రేషన్స్ అండి. సో ఇంటిగ్రేషన్స్లో మనకి ఇందులో ఒక 6 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ కాసు, సైన్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, టాన్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, కొసెకండ్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్. సో వీటి నుంచి మ్యాక్సిమం ఒకటి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటున్నాయి. సో ముందు అనేది ఈ 6 నేర్చుకుంటే మనకి రిమైనింగ్ వాటికి వెళ్తామా. ఓకే. సో ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండ్ హెన్స్ ఫైనలీ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ అండి. సో ఫస్ట్ IN is equal to తీసుకున్నాను ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ NX ఇంటూ డిఎక్స్. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం రాస్తానంటే దీన్ని ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ అని రాస్తున్నానండి. ఓకే, ఇలా రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కదండి. ఏ పవర్ m ప్లస్ n చేస్తే మళ్ళీ మనకి ముందు స్టెప్పే వచ్చేస్తుందండి. ఓకేనా, ఏ పవర్ m ప్లస్ n అంటే ఈ n-1 ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి సైన్ పవర్ ఆఫ్ NX ఇంటూ డిఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ఏంటి? ఇంటిగ్రేషన్ f of x into g of x into dx is equal to f of x integration g of x into dx minus integration f dash of x into integration g of x into dx whole into dx అని. సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నానండి. ఓకేనా. సో ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు దేన్ని తీసుకోవాలి సార్? సో ఇప్పుడు చూడండి, ఈ g of x ఇంటిగ్రేషన్ ఉంది. సో g of x దీన్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి ఇంటిగ్రేషన్ అనేది మనం అప్లై చేయలేం. అదే sin x తీసుకున్నామంటే ఈజీగా ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. ఓకేనా. సో అందుకోసమని ఇది f of x, ఇది g of x కింద తీసుకుంటానండి. సో f of x ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? sin పవర్ n-1x. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తానండి. దట్ మీన్స్ f dash of x చేస్తున్నాను. ఓకేనా. సో f dash of x చేసి ఏంటి, ఎందుకు, అదే మనం డైరెక్ట్ ఇక్కడ చేసామంటే మనకు టైం టేకన్ అవుతుంది. సో ఇక్కడ చేసుకొని దీనికి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో f dash of x is equal to, సో దిస్ ఇస్ x పవర్ ఆఫ్ n అండి. n ఇంటూ x పవర్ n-1 ఇంటూ ఎన్నో డెరివేటివ్ ఆఫ్ sin x అండి, d by dx ఆఫ్ sin x. సో నెక్స్ట్ స్టెప్ ఇది ఏంటవుతుంది? n-1 ఇంటూ sin x పవర్ n-2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x అంటే ఏమవుతుందండి? cos x అండి. సో దిస్ ఈజ్ f dash of x. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఫస్ట్ f of x అంటే ఏంటి? sin పవర్ n-1x ఇంటిగ్రేషన్ g of x అంటే sin x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ f dash of x అంటే ఇదంతా అండి, n-1 ఇంటూ sin x పవర్ n-2 ఇంటూ cos x ఇంటూ ఇంటిగ్రేషన్ g of x అంటే sin x ఇంటూ dx అండి. సో దీని అంతటికి హోల్ ఇంటూ dx అండి. సో నెక్స్ట్ స్టెప్లో sin పవర్ n-1x ఇంటూ ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ cos x అండి. మైనస్ ముందు పెట్టేశాను, cos x అండి. మైనస్ n-1 అనేది ముందు తీసుకొచ్చాను. సో ఇంటిగ్రేషన్ sin పవర్ n-2x ఇంటూ cos x ఇంటూ ఇంటిగ్రేషన్ sin x అంటే మైనస్ cos x అండి, మైనస్ cos x ఇంటూ dx అండి. సో నెక్స్ట్ స్టెప్, సో దిస్ ఇస్ IN అండి ఇట్ సైడ్ అంతా. సో మైనస్ sin పవర్ n-1x ఇంటూ cos x మైనస్ n-1 ఇంటిగ్రేషన్, ఈ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ చేసేసండి. సో ఇది ఏంటవుతుంది? sin పవర్ n-2x ఇంటూ cos x ఇంటూ cos x, cos square x ఇంటూ dx. సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ sin పవర్ n-1x ఇంటూ cos x ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రేషన్ sin పవర్ n-2x ఇంటూ cos square x ని 1 మైనస్ sin square x అని రాసేసేయండి. ఓకేనా, బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. cos square x అంటే 1 మైనస్ sin square x అండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటవుతుంది? మైనస్ sin పవర్ n-1x ఇంటూ cos x ప్లస్ n-1, ఈ ఇంటిగ్రేషన్తోని ఈ n-1తో మల్టిప్లై చేస్తున్నానండి. ఇది ఇంటూ 1 అండి. సో sin పవర్ n-2x ఇంటూ dx. సో ఇప్పుడు ఇది ఈ మొత్తం ఇంటూ ఇదండి చేస్తే మైనస్ n-1 ముందు ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? sin పవర్ ఆఫ్ n-2x ఇంటూ sin square x కదా, అంటే ఏమవుతుంది? sin పవర్ n-2x ఇంటూ sin square x ఇంటూ dx అండి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో ఇది మైనస్ sin పవర్ n-1x ఇంటూ cos x ప్లస్ n-1. సో ఇది ఏంటవుతుందండి? ఇంకో స్టెప్ రాసాక రాద్దామా. sin పవర్ n-2x ఇంటూ dx మైనస్ n-1 ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అండి. ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n చేస్తే -2 +2 క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా sin పవర్ ఆఫ్ nx ఇంటూ dx మాత్రమే మిగులుతుందండి. ఓకేనా రవి గారు?
సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది ఇది మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇదేంటవుతుంది ఇది. సో దీన్ని మనం in మైనస్ 2 అని రాసియచ్చండి. ఎలా రాసేస్తామండి దీన్ని. సో చూడండి మనకి in అంటే ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ అండి. అదే n ప్లస్లో n మైనస్ 2 వేసామనుకోండి ఏమవుతుంది సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ in మైనస్ 2 రాసియచ్చు. మైనస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చండి in రాసియచ్చు. సో ఇటు సైడ్ మనకు ఒక in ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారం in అన్నీ ఒక సైడ్ ఉండాలండి, రిమైనింగ్ అంతా ఒక సైడ్ ఉండాలి. సో ఈ వాల్యూని ఈ పార్ట్ని నేను ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి ఉంటుంది in మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ n మైనస్ 1 ఇంటూ in ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 అనేది ఉందండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం ఈ రెండింటి నుంచి in అనేది కామన్ తీస్తామండి. సో in అనేది కామన్ తీస్తే మనకి రిమైనింగ్ ఏంటి ఉందో అక్కడ రాస్తామన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో in అనేది కామన్ తీస్తాను. సో in కామన్ తీస్తానండి. కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ అంతా సేమ్ అండి మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 అండి. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిలేషన్ అయిపోతుందండి. సో ఇప్పుడు in ఇంటూ n కదా మిగిలింది. ఈ n అనేది in ఇంటూ చేస్తుంది కాబట్టి ఈ n ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే బై అయిపోతుందండి. in ఈజ్ ఈక్వల్ టు n ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నానండి మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ఓకేనా ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 అండి. కానీ ఇక్కడ n అనేది in ఇంటూ చేస్తుంది, అది in ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో దీనికి డివైడెడ్ బై n రాస్తాను, దీనికి డివైడెడ్ బై n రాస్తాను. సో దిస్ ఈస్ ద రిజల్ట్ అండి మనకి. ఓకేనా. సో in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్ అంటే దేనిఫోర్ దాన్ని మనం ఏంటి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తో మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో దీంతో పాటు మనకి ప్రతి సమ్కి కూడా ఒక ఎక్స్ట్రాగా ఒక సమ్ ఇస్తాడండి. ఓకేనా. ఎక్స్ట్రాగా దీంతో పాటు కామన్గా ఒక సమ్ అనేది ఇస్తాడు. ఆ సమ్ చేద్దాం ఇప్పుడు. సో ఇదండి ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ I4 అంటానండి. సో in అంటే ఏంటండి సైన్ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్ కదా. మరి I4 అంటే ఏమో ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్ అన్నారు. సో ఇప్పుడు I4 కాబట్టి n అంటే 4 కాబట్టి ఈ ఫార్ములాలో n ప్లేస్లో వేసేస్తున్నానండి నేను మైనస్ సైన్ పవర్ 4 మైనస్ 1x కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 4 మైనస్ 1 బై 4 I4 మైనస్ 2 అండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది I4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 4 ప్లస్ 4 మైనస్ 1 అంటే 3 బై 4 ఇంటూ I2 అండి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో I2 అంటే ఏంటో I2 ప్లేస్లో మళ్ళీ వేసేస్తున్నాను, లేదంటే దీన్ని 1 అని అంటున్నానండి. సో ఇప్పుడు I2 తీసుకుంటున్నానండి I2. సో మళ్ళీ n ప్లేస్లో 2 వేస్తాను మైనస్ సైన్ పవర్ 2 మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై 2 అండి ప్లస్ 2 మైనస్ 1 బై 2 ఇంటూ I2 మైనస్ 2 అండి. సో నెక్స్ట్ స్టెప్ ఇది ఏంటవుతుంది మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 బై 2 I0 అండి. సో దిస్ ఇస్ I2 అండి. ఓకేనా. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. మరి ఇప్పుడు I0 అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా మరి మనం. సో ఇప్పుడు మనకి in అంటే ఏంటి ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్ కదా. సో ఇప్పుడు n ప్లేస్లో నేను 0 వేస్తున్నాను I0 అంటే ఇంటిగ్రేషన్ సైన్ పవర్ 0x ఇంటూ డిఎక్స్ కదండి. సైన్ పవర్ ఆఫ్ 0x అంటే ఏ పవర్ 0 అంటే ఏంటి 1 అవుతుంది అనమాట. సో అంటే ఇది ఇంటిగ్రేషన్ dx. సో ద వాల్యూ ఆఫ్ I0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx అంటే ఏంటండి x ప్లస్ c అండి, అంతేనా. సో దిస్ ఈస్ I0 వాల్యూ అండి. దీన్ని నేను ఏమనుకుంటున్నాను ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం రాస్తాను ఫ్రమ్ 1 2 3 అండి. ఓకేనా. ఈ 3కి అంటే 1 2 3 అంటే ఏంటి I2లో ఈ వాల్యూ వేసేస్తున్నాను, అలానే I0లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ I2 కదండి. సో I2 వాల్యూ ఇది కదా మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ I0 కదండి. I0 వాల్యూ ఏంటండి ఎక్స్ రాసేసాను ప్లస్ సి అనేది ఇలా బయట రాయండి. ఓకేనా.
సో నెక్స్ట్ స్టెప్లోన ఈ మైనస్ ఇక్కడికి వస్తుంది 3/4తో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. సో ఏంటవుతుంది I4 అంటే మైనస్ sin cube x into cos x by 4 minus 3 into sin x into cos x by 8 plus 3x by 8 plus cn. So this is integration sin power 4x into dx అనేది ఓకేనా. సో ఇది మనకి సమ్ అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. సో ఇది ఫస్ట్ యాక్చువల్లీ మనకు వస్తే ఇది ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అలానే కాస్ పవర్ ఆఫ్ nx ఒకటి చాలా ఇంపార్టెంట్. సో రిమైనింగ్ 6 చెప్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.